ఇది తరాలుగా తప్పని మహారణం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మిరాయి మూవీ గ్లిమ్స్ గురించి. రీసెంట్గానే తేజ అన్న హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్గా అందరికీ పరిచయం అయ్యాడు. ఇక మనం గ్లిమ్స్లోకి వెళ్ళినట్టయితే స్టార్టింగ్లోనే ఒక బుక్ని చూపిస్తారు. ఆ బుక్కే ఈ కథకి మొత్తం మూల కారణం. స్టోరీ మొత్తం ఆ బుక్లోనే ఉంటుంది. దాని తరువాత హిమాలయాల దగ్గర ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక బౌద్ధుడు ఉంటాడు. ఆయన ఈ కథని నేరేట్ చేస్తూ చెప్తూ ఉంటాడు. పూర్వం చాలా గొప్ప యోధుడైన అశోకుడు కళింగుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధం అతనికి తీరని పశ్చాత్తాపంగా మిగులుతుంది అని చెప్తాడు. ఈ కథలో అలా ఎందుకు చెప్తాడు అంటే, పూర్వం అశోకుడు కళింగుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి మీద గెలుస్తాడు. అయినా అక్కడ లక్షల మంది చనిపోవటంతో వారందరినీ చూచి పశ్చాత్తాపం చెందుతాడు. ఆ పశ్చాత్తాపంతో అతను ఏం చేయాలో తెలియక బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అనుకుంటాడు. అదే సమయంలో అక్కడ ఒక దైవ రహస్యం బయటపడుతుంది. అదేంటంటే, మనిషిని కూడా దేవుడి లెక్క మార్చే 9 గంధాల యొక్క జ్ఞానం అనేది ఉంటుంది. వాటిని కాపాడటానికి 9 మంది యోధులని నియమిస్తారు. పూర్వం నుంచి ఆ 9 మంది యోధులు ఆ పుస్తకాలను కాపాడుతూ ఉంటారు. అప్పుడే గ్లిమ్స్లో మనకి విలన్ ఎంట్రీ ఉంటుంది. ఆ సీన్లోనే విలన్ బుక్ కోసం పోరాడుతూ ఉంటాడు. అప్పుడే మనకి హీరో తేజ అన్న ఎంట్రీ ఉంటుంది. హీరో ఎంట్రీ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం ఫైటింగ్ సీన్తో ఉంటుంది. ఆ పుస్తకాలని కాపాడటం కోసం తేజ అన్న జన్మించినట్లుగా ఈ గ్లిమ్స్లో మనకు చూపిస్తారు. ఇలా ఈ మూవీ గ్లిమ్స్ ఎండ్ అయిపోతుంది. చూస్తుంటే హనుమాన్ మూవీ హీరోకి మరొక పెద్ద బస్టర్ హిట్ అయ్యేట్టుగా ఉంది. అవ్వాలని మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.